హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఈరోజు ఒక ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే, ఇన్ని రోజులు మీరు నా గొంతు విన్నారు. సో, ఈ అబ్బాయి మొహం అంటే ఎలా డిస్క్రైబ్ చేయాలో నాకు తెలీదు గానీ, ఈ అబ్బాయి మొహం ఎట్లుంటదో ఒకసారి చూపియాలనేదే మీ అందరికీ. ఎందుకంటే, ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలి మీకు, స్క్రీన్ మీద ఎలాగో నన్ను చూస్తారు. సో, ఎలాగో లైక్ ఈ అబ్బాయి ఎట్లుంటాడని చూపించడానికి మొత్తానికి వీడియో చేశాను. బట్ దీనికి పాయింట్ ఏందంటే ఆహ్, ఐ థింక్ ఆల్‌మోస్ట్ ఒక సంవత్సరంలో నేను 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను. అండ్ కంప్లీట్ చేసే విధానం అంటే నిజం చెప్పాలంటే నమ్మడానికి చాలా కష్టంగుంది. బట్ నాకేం చెప్పానంటే, "ఒరేయ్! నువ్వేమైనా పని చేస్తున్నావంటే నువ్వది హానెస్ట్‌గా చెయి, నిజాయితీగా చెయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఏంటది నువ్వు లైక్ బేసికల్లీ నువ్వు ఏదైనా పని చేసినావంటే నువ్వు నిజాయితీగా చెయి అండ్ ఒక డిసిప్లిన్‌తో, డెడికేషన్‌తో నువ్వు ఆ పని చెయి" అని చెప్పి ఈ పాడ్‌కాస్ట్ నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ జర్నీ గురించి రిఫ్లెక్ట్ చేయాలంటే అంటే స్టార్ట్ చేసినప్పుడు నేనేం చేశానో నాకే తెలీదు. నేనొక ఫోన్ వాడుకొని, ఇది వాడుకొని, అది వాడుకొని ఏదో రికార్డ్ చేస్తూ "అరె! కొత్త సినిమా వచ్చిందారా బోయ్" అని పెట్టి ఇది నేను రివ్యూ పెట్టేసేవాడిని. కానీ అదే ఐ థింక్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎలా చెప్పాలి మీకు? అదే పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు కొంచెం అర్థమైంది. ఓకే. లైక్ పాడ్‌కాస్ట్‌కి ఏదో ప్రమోషన్ చేయాలి అండ్ ఇంకొంచెం ఐ థింక్ ఎక్కువ పనులు చేయాలని నాకు అర్థమైంది. బట్ సింపుల్‌గా ఈ పాడ్‌కాస్ట్ నేను ఎందుకు స్టార్ట్ చేశా అంటే ప్యూర్‌లీ డ్యూ టు ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకంటే మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడం అనేది ఈ పాత సినిమాలను చూసి ఇది చెప్తూ, అది చెప్తూ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదని నేను అనుకున్నాను. బట్ ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ ఒక కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్‌లో నేను ఒక తెలుగు సినిమా తీద్దాం అనుకుంటున్నాను గాబట్టి, అది చాలా పెద్ద సినిమా గాబట్టి, అది ఆడియన్స్‌తో ఉండే ఒక కనెక్టివిటీ. ఇంకోటేంటంటే, ఇప్పుడు చాలా పాడ్‌కాస్ట్‌లుంటాయి. వాళ్ళ వోక్ పాడ్‌కాస్ట్‌లుంటాయి. లేకపోతే వాళ్ళు ఎక్కువ బూతులు వాడుకుంటారు. లేకపోతే వాళ్ళు ఎక్కువ లైక్ సినీ ఫైల్స్ లాగా ఉంటారు. నాదైతే అట్లా లేదు. నా పాడ్‌కాస్ట్ ఏంటంటే, ఒక జనరల్ ఆడియన్సు వాడికి తెలుగు సినిమా కలెక్షన్సు లేకపోతే రికార్డులు అవన్నీ వాడు అంటే అవన్నీ వాళ్ళు తెలుసుకోకపోతే అవన్నీ వాళ్ళకి తెలియకపోతే కనీసం నా పాడ్‌కాస్ట్ విని వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ వస్తది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు వాళ్ళు తెలుసుకుంటారు. సో, వాళ్ళకి కూడా లైక్ ఒక హోలిస్టిక్ ఓవర్‌వ్యూగా వాళ్ళు మొత్తం ఎంటర్‌టైన్ అవుతారు. ముఖ్యంగా నేను ఏది లైక్ నేనెక్కువ ప్రైడ్ చేశానంటే ఒక క్లీన్ ఫ్యామిలీ పాడ్‌కాస్ట్. క్లీన్ అనేది బూతులు లేకుండగా, ఎక్కువ ఏమి చేయకుండగా అండ్ నేనేమో రోస్ట్ జేయాలంటే, ఆ రోస్ట్ చేసే విధానం పద్ధతిగా ఉన్న పదాలు లేకపోతే క్లీన్‌గా ఉండే ఒక పదాలు వాడుకోవడం, బూతులు వాడుకోకుండగా ఆ సినిమాని రోస్ట్ చేయడం. బికాజ్ నువ్వు ఒక సినిమాని లైక్ 1,00,000 బూతులు వాడుకోవచ్చు దాన్ని రోస్ట్ చేయనికి. బట్ ఐ థింక్ అదే సినిమాని రోస్ట్ జేయనీకి సింపుల్‌గా క్లీన్ వర్డ్స్‌తో సింపుల్ వర్డ్స్‌తో రోస్ట్ చేయాలంటే నీకు ప్రత్యేకమైన ఒక టాలెంట్ ఉండాలి. అంటే నా దగ్గర ఉందని నేను చెప్పట్లేదు. నే- నేను జస్ట్ ఇన్ జనరల్ చెప్తున్నాను మీ అందరికి. సో, ఐ థింక్ అదొక్కటే చెప్పుకుంటా. బట్ యాహ్! ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆడియన్స్‌తో ఉండే ఒక కనెక్టివిటీ. అంటే మీరు ఈ పాడ్‌కాస్ట్ వినేటప్పుడు ఓకే. ఈ అబ్బాయికి నిజంగానే తెలుగు సినిమా అంటే ఇష్టం. ఆడేదో లైక్ గాల్లో పట్టుకొచ్చినట్టు ఆడేదో చెప్పినట్టు చాలామంది చెప్తారండి నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. కానీ ఇది చూపించడానికి ఎవడేం చేయడు. నాకు తెలిసి సగం మంది వాళ్ళు సినిమా థియేటర్‌లోనే చూడరు. ఎప్పుడు నే ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను ఆ టైప్ ఆఫ్ ఆడియన్సే. బట్ దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, వాళ్ళు తీసే తెలుగు సినిమా నాకేమి ఇష్టం లేదు. అందుకే ఈ పాత సినిమాలను చూసి, "అరే! సినిమా ఎంత బాగుందిరా బాయ్! సినిమా ఇంత బాగుందిరా బాయ్!" నేనెప్పుడు చెప్తూ ఉంటా. సో, అదైతే ఫస్ట్ పాయింట్. బట్ సింపుల్‌గా నేనెందుకు స్టార్ట్ చేశానంటే, ప్యూర్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే. బట్ అట్ ద సేమ్ టైమ్ తెలుగు ఆడియన్స్‌తో వినేవాళ్ళు ఆర్ వినే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో కూడా ఒక కనెక్టివిటీ ఉండడానికి, ఓకే. అబ్బాయి నిజంగా వాడికంటే చాలా ఇష్టం అని వాళ్ళందరికీ లైక్ తెలుసుకోవడానికనమాట. వాడు ఇందాక చెప్పినట్టు అట్ ద సేమ్ టైమ్ ఎవ్వరు లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేసిన ఒక పాడ్‌కాస్ట్ అయితే అది కూడా నా ప్రయత్నం. సో, అది కూడా ఇంకొకటి. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా పాడ్‌కాస్ట్‌లున్నాయి. తెలుగు బైట్స్ కానివ్వండి ఆర్ టీఎల్‌వి కానివ్వండి ఆర్ రోస్ట్ మార్టమ్ రోస్ట్ మార్టమ్ కానివ్వండి, విశ్లేషకులు గానివ్వండి, ద టాలీవుడ్ ప్రాజెక్ట్ కానివ్వండి. అంటే ఈ అదెలా చెప్పాలి మీకు? ఈ పాడ్‌కాస్ట్‌లన్నీ లైక్ వినడానికి ఇవన్నీ చాలా బావుంటాయి. కానీ ఎవ్వరు ఏది డిస్కస్ చేయలేనిదేంటంటే, వాళ్ళన్నీ కొత్త సినిమా గురించి అండ్ 'తైగా' పాడ్‌కాస్ట్ కూడా ఉంటది.
వీళ్ళందరూ కొత్త సినిమాల గురించి ఎవడు మాట్లాడడు. సారీ, పాత సినిమాల గురించి ఎవడు మాట్లాడడు. కొత్త సినిమాల గురించి మాట్లాడతాడు. నాకేంటంటే, నాకు ఒక ప్రత్యేకమైన ఒక సినిమా చూస్తే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారంటే ఎనకాల వాల్ పేపర్ ఉంది గదా! ఆ సినిమా ఇప్పటివరకు 100 సార్లు చూసుంటా. ఆ సినిమా నిజంగా చెప్తున్నా ఒక 10 పాడ్‌కాస్ట్‌లు చేయొచ్చు. వీడిని పిలిచి, వాడిని పిలిచి, వీళ్ళందరిని పిలిచి, "అరె! సినిమా ఎట్లుందిరా ఓయ్" అని చెప్పి అన్ని సార్లు చూసుంటాను ఆ సినిమా. అలాంటి ఒక సినిమా ఒక్కడు గూడా రావట్లేదు. 'నువ్వు నాకు నచ్చావు' లాంటి సినిమా. అదే నా బాధ. సో, అదేంటంటే ఈ పాత సినిమాలు జూసి, అరే! అప్పట్లో నీకు ఎటువంటి ఫీలింగ్ కలిగొచ్చింది? ఇప్పుడు నువ్వు ఆ సినిమా జూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత నీకదే ఫీలింగ్ కలిగొస్తదా? కొన్ని సినిమాలకి అట్లా జరుగుతది. కొన్ని సినిమాలకి అట్లా జరగవు. సింపుల్‌గా చెప్పాలంటే 'మురారి' సినిమా. మొన్న నేను చిన్నప్పుడు ఆ సినిమా చూసే కొద్దీ నాకు నచ్చింది. బట్ మొన్న ఆ సినిమా జూస్తే నాకు నచ్చలేదు. సో, ఏ అంటే ఏ ఏ అంటే ఏం చెప్తాం. సో, లైక్ ఏజ్‌తో కొద్దీ కొన్ని సినిమాలు ఫైన్ వైన్‌గా ఏజ్ అవుతాయి. కొన్ని సినిమాలు ఫైన్ వైన్‌గా కాకుండా సినిమా నువ్వు ఆ టైంలోనే చూస్తే నీకెక్కుతది. ఇప్పుడు చూస్తే నీకు అస్సలెక్కదు. బట్ నాకేంటంటే ఈ పాత సినిమాలు చూసి వాళ్ళని డైసెక్ట్ చేసి వాళ్ళ గురించి మాట్లాడి నా బిగ్గెస్ట్ పాయింట్ ఏందంటే ఇది చేసే కొద్దీ పోనీ మీరు సినిమా చూసారో లేకపోతే మీరు సినిమా చూడలేదనుకో ఈ పాడ్‌కాస్ట్‌లు విని, లేకపోతే ఈ పర్స్‌పెక్టివ్ విని కనీసం మీకు ఏదైనా కొత్తగా తెలుసుకుంటారు. అంటే ఓహో! నేను సినిమా ఇలాగే చూసాను. కానీ ఇది వినిన తర్వాత ఓహో! సినిమా లైక్ ఇట్లా గూడా చూడొచ్చా? ఇప్పుడు నేనేదో లైక్ ఇంటలెక్చువల్, నేనేదో సినిఫైల్, ఎక్స్‌క్యూజ్ నేనేదో ఎలిటిస్ట్ అని చెప్పడానికి అవన్నీ నేను చెప్పట్లేదు. నేను బల్లగుద్ది చెప్తున్నాను. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నాకు ప్రెజెంట్ ఉండే తెలుగు సినిమాలతో ప్రాబ్లమ్ ఏంటంటే, పేసింగ్ అనేది ఎవ్వడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపులే తీసుకో 'నువ్వు నాకు నచ్చావు.' ఈ సినిమా నువ్వు 1000 సార్లు చూసినా సరే, ఆ పేసింగు, ఆ టైమింగు ముఖ్యంగా ఉండాల్సింది. ఇప్పుడు మేము సినిమాలు ఎందుకు చూస్తామండి? ఎంటర్‌టైన్ కోసం చూస్తాం కదా! సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఏం లేదు. ఎప్పుడు లైక్ పాటలుగా చూస్తే సినిమా బావుంటది. అంటే సినిమా ఫాస్ట్‌గా ఎళ్తూ ఉంటది. దాని తర్వాత స్లోగా ఎళ్తది. దాని తర్వాత స్లోగా వెళ్తూ ఉంటది. దాని తర్వాత మళ్ళీ పిక్ అయితది. అంటే కన్సిస్టెంట్ పేసింగ్ అనేది ఏం లేదు. సో, అందుకే నాకు సినిమాలేమి ఇష్టం లేదు. వాళ్ళు తీసే కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేయడానికి యాస్ ఎ ఆడియన్స్‌గా అది మన బాధ్యత. ఎందుకంటే కొత్త సినిమాలు హిట్ చేస్తే ఇంకా అలా అటువంటి కొత్త సినిమాలు తీస్తారు కదా! బట్ జస్ట్ కొత్తగా ఉంది కాబట్టి ఆ సినిమా బోర్ కొడితే నాకెందుకు నచ్చాలి? నేను బేసిక్‌లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా. సో, సింపుల్‌గా ఏందంటే, ఈ సినిమా జూసే కొద్దీ ఓకే. దీంట్లో ముఖ్యంగా మొన్న నేనేదో లైక్ స్పేస్‌లో మాట్లాడుతున్నా స్పేస్‌లో నేను వింటున్నా. ఒకడు క్లియర్‌గా జెప్పాడు. ఒక సినిమాలో ఏదైనా చెడ్డగుంటే హ్మ్, పాటలు బాలేవనుకో, సినిమాటోగ్రఫీ బాలేవనుకో, ఇది బాలేదనుకో, అది బాలేదనుకో, నువ్వు దాన్ని అన్నీ శ్రమించగలవు. కానీ రైటింగే చెత్తగుందనుకో, అది 'ఠాగూర్' సినిమాలో ఉంటది గదా! శ్రమించును, శ్రమించును అని డైలాగ్ ఉంటది గదా! దరిద్రమైన చండాలమైన రైటింగ్ ఉంటే అది శ్రమించలేని ఒక పని. ఇది మాత్రం నేను పక్కా చెప్పుకోగలను. సో, యూ నో ఇవన్నీ పట్టుకొని అది అది నువ్వు శ్రమించలేని ఒక పని బేసిక్‌గా. సో, ఈ సినిమాల్లో కొత్త సినిమాల్లో అయితే ఆ రైటింగ్ అనేది ఏం లేదు. అందుకే ఈ పాతకాలం సినిమాల్లో మీరు తీరా చూస్తే ఆ రైటింగ్ అనేది ఏదైతుందో అది లైక్ తరతరాలుగా యుగాలుగా అదే ఆ సినిమాని లైక్ ఏంటిది జీవితం పోస్తదనమాట. నేనేం చెప్తున్నానంటే ఆ సినిమాలో రైటింగ్ బాగుంది కాబట్టి నువ్వు ఆ సినిమా ఎన్ని సార్లు జూసినా నీకది బోర్ కొట్టట్లేదు. అంటే సినిమాల్లో వాడు అంత మంచిగా రాసాడు గాబట్టి, సినిమా నీకట్లా అనిపిస్తది. రైటింగ్ బాలేదనుకో, నువ్వు ఆ సినిమా ఒక్కసారి జూసి నువ్వు సినిమా ఒకసారి జూసిన తర్వాత, ఇంకో "నువ్వు వద్దురా బాబు నీకు దండం పెడతారు." సో, సింపుల్‌గా దీనికి చెప్పాలంటే మొన్న 'వర్షం' సినిమా జూశాను. ఫస్ట్ టైమ్ ఈ సినిమా జూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ సెకండ్ టైమ్ జూసినప్పుడు చాలా నచ్చింది. కానీ ఈ టైమ్‌లో జూసే కొద్దీ నా వ్యూ ఎట్లా మారిందంటే, ఓకే. రైటింగ్ అదంతా చాలా బావుంది. బట్ ఆ సినిమా మీరు తీరా జూస్తే ఇట్స్ లైక్ ఎ టేక్ ఆన్ రామాయణం. ఇదే ఆ ఎపిసోడ్‌లో నేను అదే జెప్పాను. సో, ఇట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. అలా చూడడం. అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ రిలేటబుల్ ఉన్న ఒక క్యారెక్టర్స్ అండ్ ఐ థింక్ జస్ట్ సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు సినిమాల్లో ఎంటర్ అవుతున్నావంటే సినిమాల్లో ఉండాలంటే లేకపోతే
నీకు సినిమాలు ఇష్టం ఉంటే ఏది మంచి సినిమా, ఏది చెడ్డ సినిమా అంటే నువ్వు సినిమా చూసే విధానం నీకు మారిపోతది. నాకు తెలుసు కామన్ ఆడియన్సు ఎవ్వరు అస్సలు పట్టించుకోరు. అదేంటంటే ఏమంటే రూ. 150కి లేకపోతే రూ. 175కి లేకపోతే రూ. 50కి మేము పెట్టే డబ్బులకి సినిమా మనకి పైసా వసూలు ఇచ్చిందా లేదా అని వాళ్ళు ఆలోచిస్తారు కదా! సో, సింపుల్‌గా ఇది ఎట్లా వస్తదంటే బాగా ప్యాషన్ ఉంటది గాబట్టి, ఇది కాదురా బయ్! మన ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోకూడదనేది నేనట్లా ఆలోచిస్తూ ఉంటాననమాట. బట్ ఇందాకడ చెప్పినట్టు. మొత్తానికి నేను చేసే కొద్దీ నేను ఇంకోటి చెప్తా. ఇది రికార్డ్ చేసే కొద్దీ నాకు కొంచెం భయమేస్తది. ఎందుకంటే నేనెక్కడ మెస్సప్ చేస్తాననే ఒక భయం ఉంటది. బట్ ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ ఎలా చెప్పాలి మీకు? ఆహ్, ఆలోచిస్తూ భయం ఉంటది. ఎందుకంటే నేను ఒక గంట సేపు మాట్లాడితే ఎనీవేర్ పాడ్‌కాస్ట్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి. అన్‌లెస్ అది కొలాబ్ ఎపిసోడ్. ఎనీవేర్ ఫ్రమ్ ఒక 45 నిమిషాలు టు గంట సేపు మాట్లాడా. అదే ఎనర్జీ, అదే అదే ఇంటెన్సిటీ అండ్ అదే ఎంతూసియాజం మెయింటైన్ చేయను. దాన్ని మొత్తం ఉండేసరికి. సో, అది చాలా కష్టమైన పని నాకట్లా అనిపిస్తది గానీ, నా ప్రయత్నం నేనేదో చేశాను రోయ్. ఇంకోటేంటంటే ఆహ్, నేనెందుకు ఎంజాయ్ చేస్తానంటే బేసికల్లీ నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. దాని గురించి లైక్ జనాలకి అది నేను ఎలా చెప్పాలనేది, లేకపోతే ఎలా చూపించాలనేదే నాకు తెలీదు గానీ, అందుకే ఈ పాడ్‌కాస్ట్ మొదలుపెట్టి పాత సినిమా గురించి నేనన్నీ చూస్తున్నాను, మాట్లాడుతున్నాను అండ్ అండ్ ఇవన్నీ జేశాను. సో, అది జేసే కొద్దీ వాడు జెప్పేది నిజమేరా! లైక్ వాడు అబద్ధం చెప్పట్లేదనేదే అది మొత్తం అది ఇంకో ప్రయత్నమే గదా! మొత్తానికి ఐ ఎంజాయ్ ఇట్. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మీరు జీవితంలో ఏ పని చేసినా సరే, మీరా పనిని ఎంజాయ్ చేస్తూ సిన్సియర్‌గా చేయట్లేదు అనుకో, మీరేదో అంటే ఎవరో నేను బలవంతంగా పని చేసినారనుకో, మీరు నిజంగా ఆ పని మీరు నిజాయితీగా, సిన్సియర్‌గా మీరు చేయరు. బికాజ్ ఆ పనంటే మీకు ఇష్టం లేదు. మీరు బలవంతం చేసిన పని ఏదైనా సరే, ఆ పనిలో మీరు ఎప్పటికీ సక్సీడ్ అవ్వరు. నేను జీవితంలో లేకపోతే నేను కార్పొరేట్ వరల్డ్‌లో పనిచేసే కొద్దీ నాకదే అర్థమైంది. నీకు నచ్చలేని పని నువ్వు చేసినావంటే దానిక దానికుండే దానికంటే ఒక టార్చర్ జీవితంలో ఇంకోటుండదు అని నేను ఫిక్స్ అయ్యా. సో, థట్ ఈస్ డెఫినైట్‌లీ సంథింగ్ లైక్ థట్. అండ్ ఐ థింక్ లాస్ట్‌కొచ్చేసరికి ఇందాకడ నేను చెప్పలేదు గదా! సో, ఇప్పుడు నేను జెప్తా. ఫ్రైడే మా 100 ఎపిసోడ్ ఒస్తుందండి. 'బ్రహ్మోత్సవం' సినిమా గురించి మేము సొల్లేసాం. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. అంటే 100 ఎపిసోడ్‌లనేది అది స్టార్టింగ్‌లో చెప్పినట్టు అది మామూలు విషయం గాదు. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ జేసి అండ్ డెడికేషన్ మెయింటైన్ జేసి మిమ్మల్ని అందరిని మరొకసారి ఎంటర్‌టైన్ చేయాలని మీరందరూ అది విని మీరందరూ ఎంటర్‌టైన్ అవుతారు. లేకపోతే జీవితం అనేది చాలా కష్టాలుంటాయండి. సో, ఆ కష్టాల నుండి నేను కనీసం మీ జీవితాల్లో కొంతో గొప్పో ఒక భాగం ప్లే జేసి, లేకపోతే దాన్ని ఎఫెక్ట్ చేసి అని ఒక సందర్భం ఏదైనా ఉంటే ఆహ్, యూ నో ఐ జస్ట్ హోప్ అది మంచిగానే అవుతది. ఆహ్, సో, యాహ్! అది అదొకటే. సో, బట్ యాహ్! జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే కొద్దీ కొంచెం టఫ్ అవుతది. బికాజ్ బిజీ షెడ్యూల్స్ ఇవంతా. హోప్‌ఫుల్లీ మీ జీవితాల్లో కొంతో గొప్ప ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయొచ్చని జెప్పి ఆహ్, ప్రయత్నం లేకపోతే నేను ప్రయత్నం చేసినానైతే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను చేసుండకపోతే అది కూడా నేను ఒప్పుకుంటా. బట్ ఆహ్, ఐడ్ గో విత్ థట్. అండ్ ఇంకోటి ఫ్యూచర్‌లో అయ్యేసరికి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే ఈ ఇయర్‌కి 156 ఎపిసోడ్‌లు నేను చేయొచ్చు. సో, అదే నా ప్లాను ప్రస్తుతానికి. సో, నెక్స్ట్ వీక్ ఎలాగో మేమింక కంటిన్యూ చేస్తూనే ఉంటాం. బట్ ఐ థింక్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో లేకపోతే కొలాబరేషన్స్‌తో మేమింక ట్రై చేస్తూనే ఉంటాం. బట్ మన ఒక్కడు ఎపిసోడ్ చెప్పినట్లాగా ఈ పాడ్‌కాస్ట్‌కి ఏమైనా ఒక సరైన టైటిల్ ఉందంటే నేను పల్లగుద్ది చెప్తున్నా. ఐ థింక్ ఒక్కడు. ఒక్కడే నడిపిస్తూ ఉంటాడు. అండ్ ఏమో నేను నా నా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు సొల్లేయడానికి. సో, ఆహ్, యాహ్! ఇంకేమి ఇంకేం చేయలేను.
అంటే సారీ ఇంకేం చెప్పలేను యాక్చువల్లీ. బట్ రివీల్ చేసే కొద్దీ మేము జనాలకి బోర్ కొడతది. సో, అందుకే అప్పుడప్పుడు సంగీతం గురించి మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తాం. లేకపోతే ఎలా చెప్పాలి? 'రాడ్' సినిమాల గురించి మాట్లాడడానికి ఐ థింక్ అందరికి అదే ఇష్టం. బట్ నేనిది కూడా చెప్తా. నా పాడ్‌కాస్ట్ ప్రయత్నం అనేది అది కేవలం ఆ పాత ఎక్స్‌పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో, అది మీరు మళ్ళీ రీలివ్ చేయడానికి. అంటే మీ పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్‌తో మ్యాచ్ అవుతదా? లేదా? అనేది అది బేసిక్‌లీ నా ప్రయత్నం. బట్ చాలామంది చెప్తారు, "వి వాంట్ రోస్ట్ ఫ్రమ్ యూ బ్రో. మాకిది కావాలి, అది కావాలి." నేనిప్పుడే చెప్తున్నా మీకు, నా తరపు నుండి మీకు రోస్ట్ కావాలంటే మీరు వేరే ఛానెల్స్ ఎతుక్కోండి. ఎందుకంటే నేను రోస్ట్ చేసే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆడు రోస్ట్ చేసి నాకేం వస్తది? మీకేం ఎంటర్‌టైన్‌మెంట్ వస్తదా? వస్తే వస్తది. అది మీ ఇష్టం. కానీ ఈ ఇందాకడ చెప్పినట్టు అందరూ వినే పాడ్‌కాస్టు, అందరి ఏజ్ గ్రూప్‌కి తగ్గట్టుగా వినే ఒక పాడ్‌కాస్టు నా ప్రయత్నం కాబట్టి, నేనేం బూతులు వాడుకోను, నేనేం రోస్ట్ జేయను, ఇది జేయను, అది జేయను. అండ్ సో, అది నేనెప్పుడే చెప్పేస్తున్నా మీ అందరికి. అండ్ యాహ్! ఇందాక చెప్పినట్టు ఫ్యూచర్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవంతా మేము ఆలోచిస్తూ ఉంటాం. అయితే నెక్స్ట్ మన సీరీస్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ గురించి మేము మాట్లాడబోతున్నాం. ఐ థింక్ ఐ థింక్ మోడర్న్ తెలుగు సినిమాల్లో ఎవరైతే టాప్ 6, టాప్ 7 హీరోస్ ఎవరైతే ఉన్నారో వాటిల గురించి మేము వాళ్ళ పాటలు మేము డిస్కస్ చేస్తాం అనుకుంటున్నాను. సో, ట్రై ఫర్ థాట్ అనమాట. అండ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లున్నాయంటే పెద్దగా ఏం లేదు. జస్ట్ ఇందాక చెప్పినట్టు 100 ఎపిసోడ్‌లు ఇంత త్వరగా రీచ్ అవుతదని నేనెప్పుడు అనుకోలేదు. సో, మరొక్కసారి థాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ ఆన్ ఫ్రైడే ఇన్ ద బిగ్ డే. మన 100వ ఎపిసోడ్ మరొకసారి 'బ్రహ్మోత్సవం' సినిమా గురించి మేము గంటన్నర సొల్లేసాం. సో, మీ పాత గాలిని రేపడానికి అండ్ మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్ అండ్ బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. విల్ సీ యూ ఆల్ ఆన్ ద వీకెండ్. టేక్ కేర్. బై బై.